నేను ఫస్ట్ టైం మాట్లాడుతాను. ఐబొమ్మ రవి దమ్ముంటే పట్టుకొని సవాల్ విసిరాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని. నిన్ను చూసి నవ్వారనో ఏడవారనో అర్థమైతలేదు సజ్జన. ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా. సవాలు వీస్తే ఇట్లుంటది అన్నావు కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో. సైబర్ క్రైమ్ లో ట్రేస్ అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో, ట్రేస్ అవుట్ చేసి చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చుని పెట్టుకొని సంసారాల వాళ్ళేమన్నా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నా. దోపిడి దొంగలను పక్కకు కూర్చుని పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క, వాళ్ళకు నువ్వు హీరో లెక్క. ఎనడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే, అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా. ఐబొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నా నేను. అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి, మీ స్టూడియోలు ఎవరి స్టూడియోలో ఎవరు హీరోలు మీరు? అసలు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మావోడికి ఇవి చేస్తాడయా, మీరు సన్నాసులు మీకు దొరకదు కానీ ఇంకో గిట్ట చేసిండా, ఈ ఆస్తులు అమ్ముకొని పోయేందుకు వచ్చిండు, మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే. మీతో అయితే అదా సజ్జనార్ గారు? ఈ సైబర్ క్రైమ్ నాకు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే అది ఆపుకోవచ్చు. ఎందుక డైలాగులు సజ్జనార్ గారు? ఈ డైలాగులు బంద్ చేయి. అవి సినిమాలలో ఏసకాలు వేసుకుంటారు, ఆ డైలాగులు సరిపోతాయి. కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమైతే ఏం కాదు. నోటపీస్ ఇంకా 24 ఉన్నాయి ఆడ, వాళ్ళని పట్టుకో. ఐబొమ్మ అది పోగానే ఐబొమ్మ 1 అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు. గోరు నాయన ఈ కాదురా, ఇది పోతే మళ్ళీ ఒకటి వస్తుందా అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్. మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు కమిషనర్ గా చేసిపోయిన ఆయనే చెప్తా ఉన్నాడు. అతన్ని మీతో కాకపోతే సజ్జనార్ గారు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో అతన్ని వాడి తెలుసుకో. ఎంత ఉంటుందా పాప్కార్న్ సినిమా టాకీస్ పోతే 200, 300, 800, 500 ఎవనియా సినిమా టాకీసులు? ఈ నలుగురి కాదా? ఒకటి అంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి. 150 నీళ్ళ బాటలు, సమోసా 100 రూపాయలు ఉంటాయి. ఏం దోపిడి రాబోయే ఇది? నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకు హీరోనే.